ఇదిగో అబ్బాయి, కాస్త చూసుకుని వెళ్ళొచ్చుగా. చూసా, సూపర్ గా ఉన్నావు, అందుకే చిన్న టచ్ ఇచ్చా. ఛీ, దొంగ సచ్చినోళ్ళు నాశనం అయిపోతారు. ఇదిగో అబ్బాయి, వస్తావా? వస్తా. ఏ లాడ్జికి వెళ్దాం? ఛీ, వీడు దొంగ సచ్చినోడే. ఇది హైదరాబాద్ కాదు, హైదరాబాద్. బాబాయ్ గారు, ఈ అడ్రస్ కి తీసుకెళ్లి దింపుతారా? జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓన్లీ నాలోని టాలెంట్ ని వాడుకుంటే 5,000 చాలండి. ఒకవేళ నన్ను కూడా. మీరు ఆ టైపా? మేము ఈ కంపెనీ మూసేసి ఆ టైప్ కంపెనీ పెట్టినప్పుడు కవర్ చేస్తాను, వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకేనండి నమస్కారం అండి. నమస్కారం అండి. అంతా కులాసా అండి? మన దేవురండి కోరమావిడండి. మీ హైట్ ఎంత అండి? 5'4" అండి. మీకు పెళ్ళయిందండి? మా ఇంట్లో మా నాన్నగారికి అమ్మగారికి మాత్రమే అయిందండి, ఇంకెవరికి అవలేదండి. వెరీ గుడ్, కూర్చోండి. మీరు క్రికెట్ చూస్తారండి? అప్పుడప్పుడు మా సుబ్బలక్ష్మితో కలిసి చూస్తానండి. ఎవరంటే ఇష్టం అండి? సచిన్ టెండూల్కర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. అన్నయ్య, టూ గుడ్ టూ గుడ్. మీ పేరేంటండి? నేను పెద్ద పేరు తెచ్చుకోవాలని మా బామ్మ వీర వెంకట సత్య గంగా భవాని సీతామాలక్ష్మి అని పెట్టిందండి. కానీ అందరూ సీత అని పిలుస్తారండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటం అంత అవసరం అండి? చాలా అవసరం అండి. మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్నండి. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారండి. మా నాన్న రైతండి. మాది బాగా బతికిన కుటుంబం అండి. గత 4 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైపోతే మా నాన్న పొలం ఇల్లు అమ్మేసి బాకీలు తీర్చేశాడండి. ఇప్పుడు మేము సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఓ పక్కన ఉంటున్నామండి. పాపం అద్దె కూడా తీసుకోవడం లేదండి. మీరు ఉద్యోగం ఇస్తే. సరే, పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా నాకే అభిప్రాయం లేదండి. ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే కదండి. అలాగే పిల్లల్ని కనాలి. మీరు ఉద్యోగం ఇస్తే. పిల్లల్ని కంటారా? మంచి తల్లి అనిపించుకోవాలంటే పిల్లల్ని కనాలి కదండి. ఓకే ఓకే. ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, స్నేహితులు లేని వాళ్లే నిజమైన అనాథలు. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా అండి? తప్పకుండా సెలెక్ట్ అయ్యారు. మీకేం ఉద్యోగం ఇవ్వాలో బాగా ఆలోచించి ఓ వారం రోజుల్లో తెలియజేస్తా. మళ్ళీ ఏ ఉద్యోగం అంటారేంటండి? ఏజీఎం అని పేపర్లో వేశారు కదా. అదే అదే ఇస్తా. థ్యాంక్స్ అండి, వస్తానండి. నన్ను మీరు డిసప్పాయింట్ చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తానని ఎదురు చూస్తుంటానండి. హాయ్. ఉంటానండి. హాయ్.